నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్లలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు. ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ఇందిరమ్మ ఇండ్లు పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. రాజీవ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం. మాజీ కౌన్సిలర్ నీలి శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ నెల 25న హైదరాబాద్ లో నిర్వహించే మహాధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ లో గల ఈద్గా వద్ద సామూహిక ప్రార్థన చేసి ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మత ప్రవక్తలు చేసిన సందేశాలను ఎంతో శ్రద్ధగా విన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ పండుగను సంతోషాల నడుమ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మసీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. قضوا فريضتي عليهم ثم خرجوا يعجون إلي بالدعاء وعزتي وجلالي وكرمي وعلوي وارتفاعي مكاني لأجيبن لهم فيقول ارجعوا قد غفرت لكم وبدلت سيئاتكم حسنات قال فيرجعون مغفورا لهم. قال أهل العلم ليس العيد لمن لبس الجديد إنما العيد لمن خاف البعيد. ليس العيد لمن تبخر بالعود انما العيد لمن تاب ولا يعود. ليس العيد لمن نصب القدور انما العيد لمن سعد بالمقدور. من تزين بزينة الدنيا انما العيد لمن تزبد بذات التقوى. ليس العيد لمن ركب المطايا انما العيد لمن ترك الخطايا. ليس العيد لمن بسط البساط انما العيد لمن جاوز الصراط. اللهم اشرح بصلاتي عدل صدورنا ويسر بها امورنا وفرج بها همومنا واكشف بها همومنا واقضي بها ديوننا واصلح بها احوالنا وآمنا في اوطاننا وولي امورنا خيارنا ولا تولي امورنا شرارنا وارفع بغتك وغضبك عنا ولا تسلط علينا يا ربنا بذنوبنا من لا يخافك ولا يرحمنا. اللهم حبب الينا الايمان وزينه في قلوبنا. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు జేపీ నగర్ లో గుండేటి అఖిల కరుణాకర్ ఇందిరమ్మ ఇల్లు నూతన గృహ ప్రవేశానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సొంత ఇంటి కల నిజం చేసే ప్రక్రియలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారని సంగీతం శ్రీనివాస్ అన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ఇళ్లను కూడా నిర్మించలేదని ఆరోపించారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 5 లక్షల భద్రత కల్పిస్తూ బడ్జెట్లో ప్రవేశపెట్టడం ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ, గడ్డం నరసయ్య, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలు ఉన్నారు, ఇల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కానీ ఈనాడు కానీ ఇచ్చింది. ఇందిరమ్మ పేరు మీద ఈ గృహాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు అల్లుడితే ఎక్కడ అనుకుంటాడు, ఇక్కడ గొర్రె ఎక్కడ కట్టుకుంటాం, మనం ఇలా కట్టుకుంటాం, అన్ని ఊకదాంపుడు స్పీచ్లు ఇచ్చుడే తప్ప ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన ఓలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఇలా మళ్ళీ ఒకసారి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు
మనం ఎప్పుడైతే ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకుంటూ వచ్చామో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ముఖ్యమంత్రి పార్టీ మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు మనం ఇస్తాం. నిరుపేదలకు ఈ సిరిసిల్ల పట్టణంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ ఇల్లు లేని నిరుపేదకు తప్పకుండా ఇల్లు కల్పించలే. దాగున్న వాళ్ళకు ఎట్లయితే ప్రకటించామో 5 లక్షలు ఇవ్వడం, లేని వాళ్ళకు మనమే కట్టి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరోసారి చెప్తూ ఈరోజు ఈ గృహప్రవేశం సందర్భంగా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతారు. ఏదైతే ప్రజాపాలన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి అర్హుల వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ముగ్గు పోసుకొని మొదలుపెట్టినటువంటి ఇల్లు ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆనందంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప దానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పేదలకు ఏమైతే కావాలనో ఇది యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. నిన్నటి బడ్జెట్ చూసినట్టయితే 1,12,00,000 చిల్లర మంది రేషన్ కార్డు నోళ్లకు జీవిత బీమాను కూడా అందజేయడం జరిగింది. అంటే వారు ప్రమాదవశాత్తు కానీ ఏదైనా చనిపోయినట్టయితే 5 లక్షల రూపాయలు ఇవ్వడము, అలాగే ఉద్యోగులు వాళ్ళు ఒకవేళ పెన్షన్ వాళ్ళకు కూడా చనిపోయినట్టయితే 1,02,00,000 ఇవ్వడము, ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో చేసుకుంటూ ప్రతి అర్హునికి రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇక ముందు కూడా పేదల అభ్యున్నతికి ఖచ్చితంగా పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదవారికి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం చేసిందో ఇది పూర్తిగా బిలో పావర్టీ ఉన్నటువంటి వారికి, పూర్తిగా అట్టడుగున్నటువంటి వర్గాలకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుందనడానికి నిదర్శనం ఈరోజు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం. ఇది పూర్తిగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కనీసం ఒక్క ఇల్లు కట్టకపోగా ఏ ఒక్క పేదవానికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపన పోలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో వారు చేసినటువంటి ఏవైతే బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ప్రతి ఒక్కరు కూడా పేదవారు ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేద రికములో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఇల్లు లేదు అనేటువంటి పరిస్థితి ఉండద్దు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇలా సుమారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7,400 పైచీలకు ఇందిరమ్మ గృహాలు ఇలా శాంక్షన్ చేసి పేదవారికి అందరూ కూడా కట్టుకోవడానికి పడుతుంది. అందులో భాగంగా ఇలా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 900 పైచీలకు ఇల్లు పేదవారు అందరూ కూడా కట్టుకొని ఇలా గృహప్రవేశం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా అట్టడుకున్నటువంటి పేద ప్రజల ప్రభుత్వం అనేది అనడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిదర్శనం. ఇలా ఇందిరమ్మ ఇండ్ల యొక్క గృహ ప్రవేశాలన్నీ కూడా ఇలా నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కూడా పూర్తిగా బడుగు బలిగిన వర్గాలకు కానీ పేద ప్రజలకే అత్యున్నతమైనటువంటి పీఠం వేసినటువంటి బడ్జెట్ నిన్నటి బడ్జెట్. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు గృహాలు పూర్తి చేసుకొని పోయినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా మళ్ళీ వచ్చేటువంటి ఏడాదిలో మళ్ళీ కూడా 7,000 చిల్లర మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రతి ఏడాది 7,000 చిల్లర ఇల్లు ఇలా ఒక్కొక్క జిల్లాకు ఇవ్వడం. ఇది పూర్తిగా వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 3 ఏళ్లలో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా పేద బడుగుల వర్గాల వాళ్ళు కూడా ఇల్లు లేదనేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంటున్నది. ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గృహప్రవేశం చేస్తున్నటువంటి అందరూ కూడా శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కామినేని నీలిశంకర్ కుటుంబాన్ని ఈరోజు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ వీధిలో గల దివంగత నీలిశంకర్ ఇంటికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి గల కారణాలు తెలుసుకుని వారిలో మనోధైర్యం కల్పించారు. ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య తదితరులున్నారు.
చేనేత పవర్లూమ్ సమస్యలపై మార్చి 25న హైదరాబాద్లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత పవర్లూమ్ సమస్యలపై మార్చి 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధిత వాల్ పోస్టర్ కరపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి సంబంధించి వివిధ పథకాల అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి 2,000 కోట్ల రూపాయలు, పవర్లూమ్ రంగానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్కి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కలిసి విన్నవించినప్పటికీ బడ్జెట్లో కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి నేతన్నలకు అన్యాయం చేసిందని తెలంగాణ పవర్లూమ్ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణులు అన్నారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలన్నా, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదని రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పవర్లూమ్ రంగానికి బడ్జెట్ పెంచి కేటాయించాలని పలు డిమాండ్లతో మార్చి 25 బుధవారం రోజున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాధర్నాలో రాష్ట్రం నలుమూలల నుండి చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన అన్ని విభాగాల వారు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్, ఒగ్గు గణేష్, సందుపట్ల పోచుమల్లు తదితరులు పాల్గొన్నారు. మార్చి 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేనేత పవర్లూమ్ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి మన సిరిసిల్ల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఆ ధర్నాలో ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన ప్రధాన అంశాలు పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించాలని, అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ చీరలు ప్రభుత్వం ఉత్పత్తి చేస్తుందో దానికి సంబంధించి సబ్సిడీ పవర్లూమ్ కార్మికుల పాటు అనుబంధ రంగాల కార్మికులకు కూడా అందించాలని, అదేవిధంగా త్రిప్టు పథకాన్ని వెంటనే అమలు చేయాలని. ఇక్కడ ప్రధాన సమస్య పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి పవర్ సబ్సిడీ ఉంది. ఆ పవర్ సబ్సిడీ ఏదైతే బ్యాక్ బిల్ ఉందో దాన్ని ప్రభుత్వం చెల్లిస్తలేదు. దానివల్ల మరి తాపకోసారి మరి సెస్ అధికారులు వచ్చి దాన్ని కడిగేయడం వలన కార్మికుల ఉపాధి కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో బ్యాక్ బిల్ రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి కూడా దాన్ని రద్దు చేయలేదు. అది ఆ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా మొన్న చూసినట్లయితే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి అన్ని వస్త్రాలు సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వస్త్ర పరిస్థితిలో రంజాన్, క్రిస్మస్ ఈ రకరకాల వస్త్రాలను ఆ శాఖలు టెండర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానివల్ల కార్మికులు ఉపాధి పోతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా మొత్తం ప్రభుత్వ వస్త్రాలను మరి సిరిసిల్లతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి చేయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులందరికీ కూడా జౌళి శాఖ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన రావాల్సిన పెండింగ్ యారన్ సబ్సిడీ కావచ్చు, బకాయిలు కావచ్చు అని విడుదల చేయాలని తదితర డిమాండ్లతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్లో 25న ధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, ఆసాములు, యజమానులు, ఎవరైనా వస్త్ర పనిచేసే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా సిఐటిగా కోరడం జరుగుతూ ఉంది. చేనేత పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లపైన చేనేత కార్మిక సంఘం, అదేవిధంగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటు ధర్నా కార్యక్రమంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈ చేనేత రంగానికి సంబంధించి, అదేవిధంగా పవర్లూమ్ రంగానికి సంబంధించి ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 2,000 రూపాయలు చేనేత రంగ 2,000 కోట్ల రూపాయలు చేనేత రంగానికి, 2,000 కోట్ల రూపాయలు టెక్స్టైల్ రంగానికి, పవర్లూమ్ రంగానికి కేటాయించాలని చెప్పి మరి యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి కలిసి వినతి పత్రం అందించినప్పటికీ నిన్న బడ్జెట్లో కేవలం 251 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం 113 కోట్లు తగ్గించి మరి చేనేతకు, నేతన్నలందరికీ కూడా అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను కేటాయించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి హామీలు ఏదైతే ఉందో కార్మికులకు సంబంధించి వర్కర్ టు ఓనర్ పథకం కావచ్చు, థ్రిఫ్ట్ పథకం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ పెండింగు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, ఇట్లా అనేక రకాల కోట్లాది రూపాయలు ప్రభుత్వం నుంచి ఇక్కడ పరిశ్రమకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం తక్కువ బడ్జెట్ కేటాయించి ఇక్కడ పరిశ్రమకు, చేనేతకు కావచ్చు, ఇప్పుడు పవర్లూమ్ పరిశ్రమకు మరి
నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వివరించినటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పోరాడి మన వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మార్చి 25వ తేదీన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేతన్నల సమస్యలపైన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, అదేవిధంగా పవర్లూమ్ అనుబంధ రంగాల వార్పిను, వైపని, అదేవిధంగా ఆసాములు, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి సంబంధించి డిమాండ్ల మీద జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు టీఆర్ఎస్ నాయకులు ఈద్ ముబారక్ సంబరాలు తెలుపుకున్నారు. ఈరోజు ఈద్గా వద్దకు చేరుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో హిందూ ముస్లింల ఐక్యత సోదర భావానికి ప్రతీకని పలువురు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజా ఉపవాసాలు కొనసాగించారని, రంజాన్ పండుగ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిందం చక్రపాణి, మంచ శ్రీనివాస్, ఎస్కే యూసఫ్, ఎండి సలీం, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోటో శ్రీకాంత్ కొంచెం ఎండ పడుతుందంతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్లలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు, ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ఇందిరమ్మ ఇండ్లు పేదవాని ఆత్మగౌరవానికి ప్రతీకలని పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు. రాజీవ్ నగర్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం. మాజీ కౌన్సిలర్ నీలి శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ నెల 25న హైదరాబాద్ లో నిర్వహించే మహాధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చిన సిఐటియు నాయకులు. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.